నమస్తే. ప్రస్తుతం మనం సరూర్ నగర్ లో ఉన్నాం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 66 మోసాలు అంటూ బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సో మాట్లాడడం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. సార్ నమస్తే సార్. సో ఫస్ట్ గా ఏంటి సార్ ఇది 6 గ్యారెంటీలు 66 మోసాలు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, అక్కడేమో 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తామని చెప్పి ప్రజాపాలన ఉత్సవాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాపాలన, ప్రజా ఉత్సవాలు. వీళ్ళు చేసే నైతిక అధికారం లేదు. ఈరోజు ఏం చేశారని చెప్పి వీరు 6 గ్యారెంటీలు పూర్తి చేసి చెప్పండి. ఏ 6 గ్యారెంటీలు? మీరు రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలుగా ఈరోజు రుణమాఫీ అయిందా? మీరు చెప్పండి. ముందు 2 లక్షల రుణమాఫీ ఎంతమంది చేశారు? కాలే. ఏదో కొంతమంది కొంత చేసి ఈ రుణమాఫీ అయిపోయిందని చెప్తే ఎట్లయితుంది? ఇది ఒకటి. రెండో విషయము, ఈరోజు నిరుద్యోగ యువకకు యువ గ్యారంటీ అని చెప్పేసి నిరుద్యోగ భత్తా ఇస్తా అని చెప్పారు. ఎంతవరకు వచ్చింది ఈ అన్ఎంప్లాయ్మెంట్ డోలు? అదేవిధంగా మీరు దాంతోపాటు బీసీల గ్యారంటీ అన్నారు, మీరు కులగణన చేస్తా ఉన్నారు. కానీ దీనివల్ల లాభాలు ఏమొస్తాయి మీరు ఎప్పుడు చెప్పారా? మీరు కులగణన చేసుకొని మీరు సర్వే డాటా చేసుకుంటున్నారు, కానీ ఇది చేసి మీ ఈ యొక్క ప్రాఫిట్ ఇస్తాము, మీ బెనిఫిట్ ఇస్తాము అని ఎక్కడైనా వీళ్ళు ప్రకటించారా? లేదు. తర్వాత దళితులకు మీరు గ్యారంటీలు ఇచ్చారు. మహిళల గ్యారంటీ ఉచిత బస్సు సరిపోదు, వాళ్ళకు గౌరవం కావాలి. ఎక్కడ ఉన్నటువంటి గౌరవం ఇది? కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్తో చేసినటువంటి యొక్క ప్రామిస్ ఏదైతున్నాయో, ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఈరోజు కేవలం ప్రజల్ని ఒక మెయిన్ ఇష్యూస్ నుంచి పక్కదా తప్పించడానికి ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యానికి ఈ యొక్క ఏదైతే విజయోత్సవాలు ఉన్నాయో జరపడానికి వాళ్ళకు నైతికమైనటువంటి అధికారం లేదు. అంటే మేము డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, కానీ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మా కాళ్ళలో కట్టెలు పెడతా ఉన్నాయి, మమ్మల్ని డెవలప్మెంట్ చేయకుండా ఆపుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తారు. కాళ్ళలో కట్టలేదు, ఏం లేదు. మీరు చేసేటటువంటి ఆలోచన లేదు. ఏ విధంగా మనం డబ్బు సంపాదించుకోవాలి, పోవాలనే ఆలోచన ఉంది. మీరు హైడ్రా అన్నారు, ఏమొచ్చి ఎవరికి లాభం వచ్చింది, ఎవరికి నష్టం వచ్చింది చూసాం. కామన్ మ్యాన్ మూసి అన్నారు, వాళ్ళు కేవలం స్టేట్మెంట్లు ఇచ్చారు, కానీ మూసిని మేము బెదిరెక్కించలేదు, దాని డిపిఆర్ఏ మీరు తయారు చేయలేదు. ఏమైంది? మీరు ఇది కాదు డెవలప్మెంట్ అంటే ప్రజల జీవితాల్లో మీరు ఏం మార్పు తీసుకొచ్చారు, ప్రజలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు, మీరు జీవనోపాధాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, అది లేదు. ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది లేదు, కొత్త ఇండస్ట్రీతో పాటు మీకు కొత్త రహదారులు తీసుకొచ్చింది లేదు. అంటే తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, తెలంగాణ జీడిపి కూడా ఏమై తెలంగాణ రైజింగ్ ఇన్ కరప్షన్, తెలంగాణ రైజింగ్ ఇన్ ఫెయిల్యూర్, తెలంగాణ రైజింగ్ ఇన్ మెనీ డిఫాల్టింగ్. అంతేగాని తెలంగాణ రైజింగ్, తెలంగాణ పీపుల్ ఆర్ నాట్ రైజింగ్. ఓన్లీ కాంగ్రెస్ ఇస్ థింకింగ్ దట్ దే రూలింగ్ అండ్ దే రైజింగ్. కాంగ్రెస్ రైజ్ కావడం కాదు, ఇక్కడ ప్రజలను రైజింగ్ చేస్తున్నారు. చెప్పండి, ఏ విషయంలో వాళ్ళు ఈరోజు సక్సెస్ చెప్పండి. ఏదో మాటకారులు ఉన్నారు కాబట్టి మాటలు పెడతాను, కానీ ఈ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు. సో ఇంకో విషయం, తెలంగాణ తల్లి ఒక విగ్రహం గురించి రాజకీయంగా నడుస్తూ ఇటు బీఆర్ఎస్ ఏమో ఇటు కాంగ్రెస్ తల్లి లెక్క ఉన్నది అని చెప్పేసి ఒకవైపు. సో మీరేమంటారు? బీజేపీ ఆ తెలంగాణ గౌరవానికి ప్రతీకంగా ఏది ఉన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ సమయంలో అది అవసరమా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఆల్రెడీ తెలంగాణ తల్లి మనం చూసాము. ఇప్పుడు ప్రజలకు సమస్య వేరే ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చండి, తర్వాత ఇటువంటి ఒక ఆడంబర చేయండి మీరు.